ఫ్రెండ్స్ గుత్తొంకాయ వండుతున్నాను. అందులో పొడి చేస్తున్నాను. ఒక 2 స్పూన్లు ధనియాలు వేసాను, 1 స్పూన్ జీలకర్ర వేసాను. అలాగే ముందుగా శనగపప్పు 3 స్పూన్లు, మినపప్పు 3 స్పూన్లు, 1 స్పూను మెంతులు, 1 స్పూన్ ఆవాలు వేసి వేపి పక్కన పెట్టాను. ఇవి కూడా వేస్తాను. వేపినవన్నీ ఒక దాంట్లో తీసేసాను. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, మెంతులు ఇవన్నీ వేపేసాను అనమాట. ఇది ఎండుమిర్చి వేపాలి. వేపి ఇవి అవి కలిపి పొడి చెయ్యాలి. ఫ్రెండ్స్ నువ్వులు కూడా వేస్తున్నాను. 3 స్పూన్లు వేసాను. ఇది వేపేసుకుని తీసేసుకుందాం. నెయ్యి తీసేద్దాం. ఇవి ఇప్పుడు పొడి కింద చేసుకుందాం. బరకగా చేసుకోవాలి ఫ్రెండ్స్, బరకగా చేసుకోవాలి. ఫ్రెండ్స్ కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను. ఇప్పుడు గ్రైండ్ చేస్తాను. ఫ్రెండ్స్ పొడి అయిపోయింది. ఇప్పుడు గుత్తొంకాయ కూర రెడీ చేద్దాం. ఫ్రెండ్స్ 1/2 కేజీ వంకాయలు గుత్తొంకాయల కింద కోసి పెట్టాను పక్కనే. ఈ వంకాయల్లో ఈ పొడి పెడతాను అనమాట. పసుపు కూడా వేసుకున్నాను ఈ పొడిలో. అలాగే కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా వేసుకుని కలుపుకుంటాను అనమాట. ఇలాగా కలిపేసుకోవటమే. సాల్ట్ కూడా వేస్తాను. సాల్ట్ ఫ్రెండ్స్ సాల్ట్ సరిపడినంత. కొంచెం ఆయిల్ వేద్దాం. ఫ్రెండ్స్ వేసి కలిపి వంకాయలోనే ఉంటుంది అనమాట, రాలకుండా. ఫ్రెండ్స్ ఈ పొడి ఇలా గుత్తొంకాయలో పెట్టి ఇలా మూసి ఒక పక్కన ఇలాగ పెట్టేసి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వండుతామా, ఇప్పుడు వండి వెంటనే కాకుండా మధ్యాహ్నం తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సాయంత్రానికి ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. మంచి టేస్ట్ వచ్చేది. ఎందుకంటే మెంతులు, ఆవాలు అన్నీ వేసాం కదా, నువ్వులు ఇవన్నీ వేసి పొడి చేసాం కాబట్టి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. 1/2 కేజీ వంకాయలు అన్నీ ఇలా పొడి వంకాయల్లో పెట్టేసి రెడీ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. గుత్తి వంకాయ కదా ఫ్రెండ్స్, కొంచెం ఎక్కువే ఉండాలి. ఫ్రెండ్స్ ఒక వంకాయ ఇలా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకున్నాం ఫ్రెండ్స్. మొత్తం అన్నీ వేసేసుకోవాలి. వంకాయలన్నీ ఇలా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత మంట తగ్గించి పెట్టాలి ఫ్రెండ్స్. పెడతామని చూసిపోతుంది, అడుగని చూసిపోతుంది. పెట్టేస్తున్నాను, మగ్గుతుంది. నేను సిమ్లో పెట్టాను. మూత తీద్దాం. బాగా మగ్గిపోయాయి ఫ్రెండ్స్. మూత పెడదాం. మూత పెట్టి బాగా మగ్గించుకుందాం. మగ్గిని ఇంకా మగ్గాలి. కొంచెం చింతపండు పులుపు వేసుకుందాం ఫ్రెండ్స్. ఎంతో కాదు, నిమ్మకాయలో సగం చింతపండు కొద్దిగా చాలు ఫ్రెండ్స్. కలుపుకుందాం. ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ గుత్తి వంకాయ కర్రీ.
అయిపోయింది. పైన కొత్తిమీర వేసుకుందాం. గుత్తొంకాయ కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా నేను చేసినట్టే చేసుకుని తిన్న తర్వాత నాకు ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. నేను ఇంకా మంచి మంచి కర్రీస్ నా ఛానల్లో పెడతాను, చూద్దురు కానీ.